బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడితే ఎవడో నా ఇన్వెస్ట్ ఎవడెవడో ఈ మధ్యన బాగా పేలుతున్నారు. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తే తప్పు కాదట. వాళ్ళట ఏదో అఫీషియల్గా చేస్తారట. ఒరే బాబు, అలాంటి వాళ్ళు చెప్తే తొందర రియాక్ట్ అవుతారు రా బాబు. ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తే ఎవడు నా మాట నేనే వినరు. నా ఇంట్లో నా మాట నా ఇంట్లో వినకపోవచ్చు. కానీ ఏం మాట్లాడతారండి చిన్న చిన్న యూట్యూబర్స్ కొద్దిగా తెలియక చేయొచ్చు. తెలిసి చేసి తప్పేది. వాడి పెద్ద ఈ మధ్యన డిబేట్స్ అవి ఇవి యాక్చువల్లీ పెద్ద పెద్దలో చేశారు. ఆ డ్రీమ్ 11 అనేది అది బెట్టింగ్ యాప్ కాదు, అది వెరీ డేంజరస్. ఇంకా మ్యాచ్లు వస్తే జనాలు దాని మీద కూర్చొని ఆడుతుంటారు. అది తప్పు కదా. అది కొంతమంది జాబ్ చేసేరు ఆడుకొని కూర్చుంటారు. ప్రతి ఒక్క యాప్ కూడా తప్పేనండి. మన ఇండియాలో మరి ఎందుకు అది ఎలా చేస్తుందో తెలియదు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో హ్యాండ్రాయిడ్ ఫోన్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం. పూర్వం ఏముండేవంటే చిన్నవాడు ఏవో రచ్చబండలా పెట్టుకొని మాట్లాడుకొని సరదాగా కబుర్లు చెప్పుకుండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఆయనతోనే మాట్లాడడం లేదు, వాళ్ళతోనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే సరే గ్రూప్గా తినడం లేదు, గ్రూప్గా మాట్లాడడం లేదు, గ్రూప్గా కార్యక్రమాలు చేసుకోవడం లేదు. ఈ మొబైల్ వచ్చిన తర్వాత సమాజం చాలా పాడైంది. మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు.